హాయ్ మామ! ఈరోజైతే మన మాల్దీవ్స్‌లో ఉన్నటువంటి ఎయిర్‌పోర్ట్స్ అన్నీ చూపించాలని నేను మీ ముందుకొచ్చిన మళ్ళొకసారి. అయితే మోడీ గారొచ్చి మొన్న ఓపెన్ చేశారు గదా! ఇదే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మాల్దీవ్స్‌లో వెనెలా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అని. అది మొన్న మోడీ గారి చేతుల మీదుగానే ప్రారంభమైంది. మస్తుంది మామ చూస్తే బయట నుంచి లుక్కు. లోపలికెళ్తే అయితే ఇంకా ఆసమ్ ఉంటది తెలుసా! సరే ఇప్పుడు మనం ఓల్డ్ అయితే ఏదైతే పాతది రన్నింగ్‌లో ఉందో దాన్ని గూడా చూపిస్తాను ఒకసారి రండి మీకు. ఇది మామ ఎంట్రన్స్. మస్తుంటది. సెక్యూరిటీ సేఫ్ ఉంటది అసలు ఫుల్లుగా. చాలా మంచి రిసీవింగ్ ఉంటది ఈడ. ఇదొక్కటి బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 2020, 21, 22, 23, 24 ఈవెన్ ఇప్పుడు రన్నింగ్ అయ్యే 25 కూడా వరల్డ్ లార్జెస్ట్ డెస్టినేషన్ అని అంటే మాల్దీవ్స్ అని చెప్పొచ్చు. చాలామంది టూరిస్ట్ వస్తున్నారు. చాలా హైలైట్‌గా ఉంది. మనం మొన్న ట్రావెల్ చేసాం కదా వాటర్ ఫ్లైట్, దానికి సంబంధించిన బోర్డింగ్ చేసే ఏరియా అన్నట్టు ఇది. ఇది వాటర్ ఫ్లైట్ బోర్డింగ్ ఏరియా. సో, మనం కొంచెం ముందుకెళ్ళినట్టయితే ఈరోజు మనం చేయబోయే ట్రావెల్ ఏంటో తెలుసా అందరికీ? సర్ప్రైజ్‌గా ఏంటంటే లోకల్‌లో ఉన్నటువంటి డొమెస్టిక్ ఏరోప్లేన్‌లో ఈరోజు మనం ట్రావెల్ చేయబోతున్నాం. సో, ఇప్పుడు మీ అందరికీ డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ సైడ్ తీసుకెళ్తాను చూడండి ఒకసారి. ఈ పక్కన స్ట్రెయిట్‌గా కనిపిస్తుంది కదా వే. ఇట్లా స్ట్రెయిట్‌గా వెళ్ళిపోయినామనుకో డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ అనేది కనిపిస్తది. సో, ఒకసారి చూడండి బయట వ్యూ కూడా మజా ఉంటది మామ. మస్తున్నది తెలుసా! అసలు ఎక్స్‌పెక్ట్ చేయలే నేను ఇట్లా తిరుగుతా అని కూడా మాల్దీవ్స్‌కొచ్చి. ఇదే చూడండి ఒకసారి. వరల్డ్ లీడింగ్ డెస్టినేషన్ అని ఉంది కదా! ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిపోగానే 25 కూడా యాడ్ చేస్తారు అక్కడ. ఇది బయట డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ మాల్దీవ్స్‌లో. చూడండి లుక్ ఎట్లా ఉందో. బయట నుంచే ఇది. ఇప్పుడు మనం మళ్ళీ లోపలికెళ్దాం ఒక 2 మినిట్స్‌లో. రైట్ చూడండి మామ మస్తుంది కదా! రైట్ ఇప్పుడు మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తాను ఒకసారి చూడండి. చూడండి అదా కనిపిస్తుంది కదా డొమెస్టిక్ టెర్మినల్. రైట్ ఇప్పుడు లోపలికెళ్దాం ఒకసారి. మనం వెళ్ళగానే డైరెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చింది వెల్కమ్ అని. అది మన కోసమే వచ్చినట్టు అనిపించింది నాకైతే. సో, నా బోర్డింగ్ కూడా అయిపోయింది మామ. నేనిప్పుడు ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాను.